చేస్తా 3 రోజులు తింటారు, 4వ రోజు పాపం మేలకాయ తినలేదంటే వెళ్ళిపోతారు. అంతేనా? మర్చిపోయి వీళ్ళు వచ్చారనుకో ఏదంటే పోయి బయటకు పోయి కోడి తేపో, కుక్కని తేపో, వేద్దాం 2 రోజులు మా అమ్మ వచ్చారు. రాక రోజు మార్చి రోజు ఒకటే రోజు మార్చి రోజు నిమిషానికి ఒకసారి, గంటకు ఒకసారి, వాళ్ళు 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చినా కూడా అంతే. అక్కడ అదే జరిగింది. అసేనతు వీళ్ళు మా సంతానం అని గుర్తించింది. అది జ్ఞానం కలిగిన స్త్రీ అంటే. వీళ్ళు మా సంతానం. వాళ్ళందరికీ వంటండి, అందరికీ రెడీ చేసి అందరిని ఎవరింట్లో వాళ్ళని పంపించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కూడా ఇద్దరు ఇంటికి వెళ్తారు కదా, అక్కడ ఉండాలి అసలు కథ. ఇదంతా మామూలే, ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, ఏమని పెట్టేది వేరు. ఇప్పుడు ఈయన రూమ్లోకి వెళ్తారు కదా, ఇప్పుడు ఏం జరుగుద్ది? ఏందంట ఎప్పుడంట అయిపోయింది చూసుకున్నావుగా, మనం పోదామా వాళ్ళు పోతారా? ఇహాడికి పోతారు. కానీ అసేనంత ఏమండి ఇంతమంది మనోళ్ళు ఉన్నారా, నాకెందుకు చెప్పలేదండి ఇన్ని రోజులు? వాళ్ళు మనవాళ్ళు కాదనుకున్నా కూడా మనమైనా పోవాలి కదా. ఒక్కసారి పోయి వచ్చింటే మనోళ్ళు ఎంత బాగుంది అంటే, ప్రేమించే గుణం ఎవరిలో ఉంది? సుబుద్ధి కలిగిన భార్యలో. అందుకన్నాడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అరుదు, చాలా తక్కువ. అలాంటిది దొరికితే ఆ భర్తకు రోజు పండగే. ఏ రోజు బాధపడ్డు, ఏ రోజు దిగులు పడ్డు, ఎందుకురా ఏమి తినడానికి నాకు ఎంత సంతోషంగా ఉన్నానంటే నా భార్య ఉంటే చాలు, నాకు అదే 1000 కోట్లు అంటున్నాడు. ఏ రోజు కూడా నాకు తలకాయ నొప్పి రాలేదు ఇంటికి పోతే, ఏ రోజు కూడా నాకు టెన్షన్ పడలేదు ఇంటికి పోతే, ఏ రోజు కూడా మా నాన్న తిన్నాడా మా అమ్మ తిన్నదని అడిగిన రోజు లేదు. నేను అడగడం కంటే ముందుగా ఆమె పెడుతుంది. నాకెప్పుడు నన్ను అడగాలని నాకు అసలు అవసరం లేదు. మొత్తం చూసుకుంటుంది. దేవుడు గొప్ప భార్యనిచ్చాడు, నాకు గొప్ప భార్యనిచ్చాడు.